సాక్ష్యం. చక్కటి వైరాగ్యంతో కూడిన భజనను కూడా మీరు విన్నారు. తాత్పర్యం ఏంటంటే మనిషి ఆఖరికి సాధించవలసింది చెప్పేది కూడా అదే. అనిత్యాని శరీరాన్ని విభవః నైవ శాశ్వత నిత్యం సన్నిహితే మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ. అంటే శరీరం, మనం ఏదైతే ఈ శరీరాన్ని ధరించి ఉన్నామో అనిత్యాని, ఇది నిత్యము కాదు. ఎప్పుడు నిత్యము అంటే శాశ్వతంగా ఉండేదాన్ని నిత్యము అంటారు. అనిత్యం అంటే అశాశ్వతమైన దాన్ని అనిత్యము అంటారు. ఈ శరీరము ఎన్ని రోజులు ఉంటుంది? ఎక్కువ 100 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత ఇది ఉంచుకుందామన్నా ఉండదు. కాబట్టి దీని అనిత్యం. అనిత్యాని శరీరాన్ని, ఈ శరీరము అనిత్యమైనటువంటిది, శాశ్వతమైనది కాదు. విభవః నైవ శాశ్వత, మరి ఈ సంపదలు శాశ్వతమైనయా అంటే ఇవి కూడా నైవ శాశ్వత, ఇవి కూడా శాశ్వతం కాదు. వస్తూ ఉంటాయి, పోతుంటాయి. చలమి ధనము, చలమి చలం, ధనము చలం, చంచలమైంది, అది కూడా ఎప్పుడు ఒక చోట ఉండదు. విభవ నైవ శాశ్వత నిత్యం సన్నిహితే మృత్యు, మృత్యు ఎప్పుడు కూడా మృత్యు మన వెన్నంటే ఉంటుంది, మన వెనుకనే ఉంటుంది. మనం చూస్తున్నాం వార్తలల్లా యాక్సిడెంట్లు అయిపోయి చిన్న పిల్లలు, వాళ్ళకు రైలు సమయం ఎత్తిపోయిందని చెప్పి బస్సులో ఎక్కించారు 3 పిల్లలు. అనుకోకుండా పిల్లలు వచ్చేసింది, ఆ కంకర వాళ్ళ మీద పోయి. అంటే చెప్పేది ఏంటంటే మనిషికి ఎప్పుడు కూడా మృత్యు వెన్నంటే ఉంటుంది, ఎంబడే ఉంటుంది. నిత్యం సన్నిహితే మృత్యు, మరి ఏం చేయాలి? కర్తవ్య ధర్మ సంగ్రహ, మనిషి ఎప్పుడు కూడా ధర్మాన్ని సంగ్రహించాలి. ధర్మోహితేషాం అధికో విశేష, మనిషి లోపల ఒక ధర్మం ఒకటే ఎక్కువగా ఉంది. మిగతా ప్రాణులకు మనకి తెలియదు. పశువులన్నీ, మనం కూడా ఉన్న పశువులు ఉన్నాయి, పశువులన్నీ ఆహారం తీసుకుంటున్నాయి, మనం కూడా ఆహారం తీసుకుంటున్నాం. పశువులు సంతానాన్ని కంటున్నాయి, మనం కూడా సంతానాన్ని కంటున్నాం. పశువులు నిద్రపోతున్నాయి, మనం కూడా నిద్రపోతున్నాం. కానీ మరి పశువులకు మనకు తేడా ఏంటి అంటే ధర్మోహితేషాం అధికో విశేష, ఒక ధర్మం ఒకటే మనం మనుషులలో ఎక్కువగా ఉంది. ఆ ధర్మము లేకపోతే మనిషి కూడా పశువుతో సమానమైపోతాడు. పశువుకు మనకు ఏమి తేడా ధర్మం కానీ ధర్మం అంటే ఏంటి? మరి ధర్మం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే హిందువుది ధర్మం, క్రైస్తవుది ఒక ధర్మం, మహమ్మదీయులది ఒక ధర్మం, ఇది ధర్మం అనుకుంటారు. ధర్మం అంటే అది కాదు. ధర్మం అంటే సర్వకాలాలలో సర్వ